సూచర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు 2026 ప్రదానం. విద్యార్థుల్లోని టాలెంట్ ని వెలికి తీసేందుకు కృషి చేస్తున్న సుచీర్ ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ కిరణ్, ప్రముఖ సామాజిక సేవా సంస్థ సుచీర్ ఇండియా ఫౌండేషన్ 33వ సర్ సివి రామన్ టాలెంట్ రీసెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 500కు పైగా పాఠశాలల నుండి 50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 33వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ రీసెర్చ్ పరీక్షలో పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, మరో 20 మందికి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్ర స్థాయి మెడల్స్ మరియు 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయని ఈ యువ టాలెంట్ విద్యార్థులకు రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేశారు. అంటే ఈ విద్యార్థులందరికీ కూడా రవీంద్ర భారతిలో అవార్డులు ప్రదానం చేశారు. విద్యార్థులు ఈ పురస్కారాన్ని సాధించిన ఈ యువ ప్రతిభ వెనుక ఉన్న ఉపాధ్యాయులను ఛత్రాలయ పురస్కారం మరియు గురు బ్రహ్మ అవార్డ్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీ నటులు శ్రీకాంత్, శివాజీ రాజా మరియు సుచీర్ ఇండియా ఫౌండేషన్ నిర్వాహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. సహాయం చేసే గొప్ప గుణం అందరికీ ఉండాలని అన్నారు. ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా ఈ మహా కార్యానికి లయన్ కిరణ్ గారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కళలకి, అన్ని సంస్కృతులకు, అన్ని సాంప్రదాయాలకి ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిరంతరం చేయాలి అని అన్నారు. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, డేర్ టు డ్రీమ్ అండ్ డేర్ టు అచీవ్ అని. ఎయిమింగ్ లో ఇస్ ఎ సిన్. మీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, నేను ఒక క్రీడాకారుని కావాలనుకుంటే, ఏదైతే ఒక పివి సింధు, లేదా ఒక విరాట్ కోహ్లీ, ఒక సచిన్ టెండూల్కర్, లేదా ఒక రాజకీయ నాయకుడు కావాలి, ఒక చంద్రబాబు నాయుడు గారు, లేదా ఇంకొకరు, ఇట్లా మీరు ఆ లక్ష్యాల్లో ఉన్నతంగా ఉండాలి. ఆ ఉన్నతంగా ఉండటం కోసం మీరు తల్లిదండ్రులు కూడా ఒకటేనని అప్పీల్ చేస్తా ఉన్నాను. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉంది, అది మనం గుర్తించి దాంట్లో మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కానీ తల్లిదండ్రులు కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మా అబ్బాయిని సినిమా యాక్టర్ చేయాలి, లేకపోతే మా అబ్బాయిని ఒక మంచి పొలిటీషియన్ చేయాలి, మా అబ్బాయిని లేకపోతే ఒక మంచి ఆఫీసర్ చేయాలని. దయచేసిన తల్లిదండ్రులకి నేను ఆల్రెడీ ఒక తండ్రిగా నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, ఏదైతే మీ ఆలోచనలు, కోరికలు దయచేసి పిల్లల మీద వద్దు. పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఎందులో ఉందో దాంట్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తారు. దీనికి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరూ కూడా తెలుసు, సచిన్ టెండూల్కర్ మామూలుగా 10th క్లాస్ బాంబేలో చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి అడిగారు, ఏంటి రోజు పెట్టా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారంటే, ఆ రోజు సచిన్ చెప్పాడంట, నాకు కొంచెం ఇంగ్లీష్లో నాకు కొంచెం వీక్గా ఉంది, నేను క్రికెట్లో నాకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు అతనేం తిట్టలేదు, కొట్టలేదు, అరవలేదు. ఓకే రైట్, ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ రాయి, దాన్ని పాస్ అవ్వు, ఈలోపు నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్నావు కాబట్టి నీకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పని ఒక గురువు దగ్గర తీసుకెళ్ళి ఒక కోచింగ్ అది స్టార్ట్ చేశారు. తెలిసిన తర్వాత మీకు ఏమైందో, సచిన్ ఆయన క్రికెట్ అంటే ఒక గాడ్ లాగా. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులు వచ్చినా కూడా సచిన్కి ఈరోజు రీప్లేస్మెంట్ లేదు. అంత పేరు ప్రఖ్యాతులు ఆయన సంపాదించుకున్నాడు. ఇక్కడ ఎందుకు ఏ విషయం చెప్తున్నానంటే, ఎక్కడైతే ఆయన బాంబే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడో, ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం అదే 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఆయన గురించి ఒక లెసన్ పెట్టారు. ఆయన ఫెయిల్ అయిన 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో ఈరోజు ఆయన గురించి ఒక లెసన్ పెట్టే స్థాయికి ఆయన ఎదిగాడు. ఆ రోజు కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఈరోజు కొంతమంది తల్లిదండ్రులాగా సచిన్ని కొంచెం డిస్కరేజ్ చేసి, నువ్వు లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు క్రికెట్ లేదు తలకాయ లేదని చెప్పి అది దాన్ని డిస్కరేజ్ చేస్తుంటే ఈరోజు మనకు సచిన్ ఒక క్రీడాకారుడిగా మనకు గుర్తుండేవాడు కాదు. నేను అందుకే తల్లిదండ్రులకు మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాను, పిల్లల్ని వాళ్ళ యొక్క ఆసక్తి గమనించండి. వాళ్ళు మీరు పుట్టిన ఊరు, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూట్, జిల్లా, రాష్ట్రం, దేశం కూడా
మిమ్మల్ని చూసి గర్వించాలి. ఈ పిల్లడు మా పిల్లవాడు, ఈ అమ్మాయి మా అమ్మాయి అని మీ గురించి గర్వంగా చెప్పుకునే విధంగా మీరు అందరూ కూడా రీచ్ కావాలని, అటువంటి బ్లెస్సింగ్స్ మీకు ఆ దేవుడు కల్పించాలని, ఇటువంటి కిరణ్ లాంటి వాళ్ళందరూ మీకు ఎప్పుడు కూడా మీకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటారని, మరి భవిష్యత్తులో మీరు ఏదైనా మీరు కోరుకున్న టార్గెట్ రీచ్ అయ్యి మీరు ఒక బెస్ట్ పొజిషన్ చేరుకొని, అది ఎనీ ఫీల్డ్ మీరందరూ బాగా ఫ్లెక్స్ అవుతామంటే ఆ రోజు కిరణ్ లాంటి వాళ్ళకి ఒక నిజమైన సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 1,00,000 మందిలో అంత కాంపిటీషన్ తట్టుకొని అంత దాంట్లో బెస్ట్ దిగి వచ్చారంటే మీరు ఆర్డినరీ పీపుల్ కాదు. మీకు డెఫినెట్గా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఒక ఎక్సలెంట్ పొజిషన్లో ఉంటారు. మేమందరూ కూడా మిమ్మల్ని ఆ పొజిషన్ తెచ్చిన తర్వాత మీరు సమాజానికి మళ్ళీ సంథింగ్ మీరు ఫీడ్బ్యాక్ చేయాలి. ఇక్కడ ఈరోజు ఏ విధంగా అయితే కిరణ్ గారు లాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్ల మీరు ఎంతోమంది ఈరోజు ఒక దీనికి చేరుకోబోతున్నారు. మీరు కూడా ఒక మంచి పొజిషన్ చేరినప్పుడు మీరు కూడా సొసైటీకి ఎంతో కొంత మీకు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ ఉన్న జనరేషన్లో మళ్ళీ మీరు వాళ్ళకు ఒక ప్రోత్సాహం కల్పించడంగా ఉండాలని కూడా కోరుకుంటూ, నేను ఆల్ ద వే ఇక్కడికి వచ్చినందుకు నా మనసు అయితే చాలా చాలా సంతృప్తిగా ఉంది. రెగ్యులర్గా అనేక ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉంటాం, కానీ ఇటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ మనసుకి దగ్గరగా నచ్చిన ప్రోగ్రామ్ అటెండ్ కావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much, sir. అంబటి చైత్రశ్రీ శ్రీ వేద హై స్కూల్ సెకండ్ క్లాస్ పాప గోల్డ్ మెడల్ సాధించింది, పొన్నూరు, గుంటూరు డిస్ట్రిక్ట్. ప్రమోద్ వెళ్ళినారు. తర్వాత సత్యమోహేష్ రూట్ స్కూల్ థర్డ్ క్లాస్ గోల్డ్ మెడల్. చందనశ్రీ ఫోర్త్ క్లాస్ శ్రీజన్ గ్లోబల్ స్కూల్ గోల్డ్ మెడల్, పార్వతీపురం, మాన్యం డిస్ట్రిక్ట్. టోటల్ చరిష్మా హాక్లాండ్ స్కూల్ 6th క్లాస్ గోల్డ్ మెడల్. సరయు 7th క్లాస్ గోల్డ్ మెడల్, నంద్యాల సరయు. తర్వాత జ్వాలిక్ చౌదరి 8th క్లాస్ గోల్డ్ మెడల్. వైకుంఠ రామ వెంకట హరీష్ 10th క్లాస్ అమలాపురం గోల్డ్ మెడల్. క్రిషాంత్ తెలంగాణలో ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ సంపాదించిన అబ్బాయి క్రిషాంత్ సాగర్ ఫస్ట్ క్లాస్ వనపర్తి. తర్వాత వీర వెంకట రమణ సెకండ్ క్లాస్ గోల్డ్ మెడల్, కోటాపూర్, హైదరాబాద్. వర్షిణి 3rd క్లాస్ గోల్డ్ మెడల్, జహీరాబాద్. తర్వాత శ్రీ వర్షిత 4th క్లాస్ గోల్డ్ మెడల్, జగిత్యాల. అర్నవ్ ఝా 5th క్లాస్ గోల్డ్ మెడల్, హస్తిగూడ, హైదరాబాద్. అర్నవ్ ఝా. చైతన్య సాయి 6th క్లాస్. నెక్స్ట్ చైతన్య సాయి శ్రీకృష్ణనగర్, హైదరాబాద్. 6th క్లాస్ చైతన్య సాయి. చరణ్ 7th క్లాస్ గోల్డ్ మెడల్, రామగుండం. చరణ్ వెళ్ళిపోతా రామగుండం నుండి వచ్చాడు. లాస్యా 8th క్లాస్ గోల్డ్ మెడల్, అచ్చంపేట, గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అచ్చంపేట ఇది. తర్వాత సాత్విక 9th క్లాస్ గోల్డ్ మెడల్, బెల్లంపల్లి, ఖమ్మం జిల్లా. సాత్విక తర్వాత రెట్రిక్ గ్రౌండ్ 10th క్లాస్, గాజుల రామారం, మేడ్చల్ జిల్లా. వెంటనే టీచర్స్ ని కూడా అభినందించుకుంటున్నాం సార్. శ్రీ రిమ్సీ జార్జ్ గారు ప్రిన్సిపల్, గీతాంజలి స్ట్రీట్ సైడ్ అప్పర్ స్కూల్, నాగర్ కర్నూలు. రిమ్సీ జార్జ్ గారు. శ్రీ కే జాన్ రోషయ్య గారు. తర్వాత శ్రీ కే జాన్ రోషయ్య గారు, ఐఐటి ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ ఇన్ఛార్జ్, ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్, ఖమ్మం.
థ్యాంక్ యూ సార్. శ్రీ బండారం తిరుపతి గౌడ్ గారు, ప్రిన్సిపల్ విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రామగుండం, పెద్దపల్లి జిల్లా. థ్యాంక్ యూ సార్. వారి తర్వాత దయచేసి చాలా ఫోటోస్ కోసం ఆగదు. మేము డైరెక్ట్గా ఫోటోస్ మీకు అందిస్తాం, కానీ గబగబా అవార్డు తీసుకుని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్స్ వెంటనే ఛాత్రాలయ పురస్కారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ శ్రీమతి మల్లా మధులత గారు, డైరెక్టర్ ఆఫ్లైన్ ఇంటర్నేషనల్ స్కూల్, టెక్కలి, శ్రీకాకుళం. తర్వాత మౌలాలి రెడ్డి గారు, డైరెక్టర్ శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్, నంద్యాల, కర్నూలు. తర్వాత మౌలాలి రెడ్డి గారు. తర్వాత ఏడుకొండలు గారు, ప్రిన్సిపల్ శ్రీ వేదా హై స్కూల్, పొన్నూరు, గుంటూరు జిల్లా. థ్యాంక్ యూ సార్. ఏడుకొండ గారు, ప్రిన్సిపల్ శ్రీ వేదా హై స్కూల్, పొన్నూరు, గుంటూరు జిల్లా. నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఎయిర్ యాక్షన్ మా స్కూల్లో కండక్ట్ చేశారు. యాక్చువల్లీ మా మ్యామ్ చెప్పడం వల్ల తెలిసింది. సో ఇంట్రెస్ట్ వచ్చి పార్టిసిపేట్ చేశాను. ఎన్ని ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నారు స్కూల్ నుంచి? ఐ థింక్ 5 to 6 years. ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఈ దానికి? మమ్మీ హెల్ప్ తీసుకొని ఇంటర్నెట్ వల్ల అంతా ప్రిపేర్ అయ్యాను. ఓకే, అంటే చాలా మంది చదువుతారు, ఇట్లా అవార్డు పొందడం చాలా తక్కువ. అట్లా మీరు ఎట్లా టైమ్స్ కానీ ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యారు? స్కూల్ కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో మమ్మీ చదివిస్తారు. సో అలా ప్రిపేర్ అయ్యాను. ఎట్లా చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు, ఈరోజు మీ అమ్మాయి ఈరోజు సిజి రామన్ అవార్డు గవర్నమెంట్ సంధించడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాము, మహాసముద్రం. పాప విజయం స్కూల్ చదువుతుంది. చాలా అంటే చాలా హ్యాపీ. పాప విజయం స్కూల్ చదువుతుంది. పాప పేరు ప్రసన్నారెడ్డి, ఏ ప్రసన్నారెడ్డి, మహాసముద్రం అండి, చిత్తూరు. ఢిల్లీ లత. మాది నంద్యాల అండి, గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్, నంద్యాల. మేము గత 15 years నుంచి ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మా స్కూల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మా స్కూల్ వచ్చేసి నంద్యాలలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి. మాకు ఆల్రెడీ ఒక బ్యాంక్ కోచింగ్ సెంటర్ కూడా ఉంది, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్. అందరు వినే ఉంటారు, అది స్టేట్ ఫేమస్ బ్యాంక్ కోచింగ్ సెంటర్. అదే విధంగా మేము ఈ సంవత్సరం నుంచి గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం, CBSEకి సంబంధించి. సో మా ఒక 2 క్యాంపస్ ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి. సో మా స్కూల్ నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఎగ్జామ్ రాస్తూ ఉంటారు సార్, సివి రామన్ టెస్ట్. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్లకు మరి ఈ రోజు అవార్డ్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మాకు ఇంతకు ముందు ఈ ఇట్లాంటి ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ చాలా తక్కువగా ఉన్నాయండి యాక్చువల్లీ. సో ఇది సార్ 33 years నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఓల్డ్ అండ్ రిలయబుల్ కాబట్టి చాలా మంది టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు, బట్ దిస్ ఇస్ ద రిలయబుల్ వన్. అందుకే మేము స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంకరేజ్ చేస్తాం. మా స్టూడెంట్స్ సుమారుగా ఒక 13 members వచ్చినాయండి ఈ రోజు అవార్డ్స్. వివిధ రకాలుగా ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేస్తామండి, ఖచ్చితంగా కంటిన్యూగా. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఇప్పుడున్న జనరేషన్ లో ఎడ్యుకేషన్ పరంగా అంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని యొక్క విప్లవం అనేది మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ గా అవసరమైంది. సో అది మనకు స్కూల్ లెవెల్ నుంచే స్టూడెంట్స్ కు మరి టీచ్ చేస్తా ఉన్నారు.
సో రాబోయే రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మంచి ఫోకస్ అనేది చేయాలి. స్కూల్ మీరు స్టార్ట్ చేశారా మీ ఫాదర్ నుంచి? మా ఫాదర్ స్టార్ట్ చేశారండి. యాక్చువల్లీ సార్ స్కూల్ స్టార్ట్ చేసి 21 years. యాక్చువల్లీ మా బ్రదర్ డైరెక్టర్ గా ఉన్నారు, వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఎలా ఉంది సార్ రిజల్ట్ మీ స్కూల్? మా స్కూల్ 100% రిజల్ట్ అండి, 100% మంచి రిజల్ట్. ఫౌండేషన్ వాళ్ళకి మీరేమని చెప్పగలరు? ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. అదే విధంగా స్కూల్ మేనేజ్మెంట్స్ ని కూడా ఈ ఛాత్రాలయ పురస్కారు ఇది ఇచ్చి ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. తర్వాత టీచర్స్ కూడా వాళ్ళకి గుర్తింపు అనేది గురు బ్రహ్మ ద్వారా కలుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ కార్యక్రమం మున్ముందు ఇంకా కొనసాగించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నేమ్ పి మౌలాలి రెడ్డి అండి. థ్యాంక్ యూ. నా పేరు సుప్రజ రాణి అండి. నేను ఆదిత్య స్కూల్ జగన్నాథ్పూర్ అనే బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా చేస్తా ఉన్నాను. సో ఇక్కడ ఈ రోజు సుచిర్ ఇండియా వారు సివి రామన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించిన స్టేట్ వైడ్ విన్నర్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ సిఇఓ కిరణ్ గారు మరియు వివిధ ప్రముఖుల చేత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంచుమించు 450 మంది విద్యార్థులకు మరియు 20 బెస్ట్ ప్రిన్సిపల్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ సుచిర్ ఇండియా వారు పిల్లల ప్రావీణ్యతను కనుగొని వారిని ఎంతో ముందుకి నడిపించే విధంగా తీసుకెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఎస్పెషల్లీ కిరణ్ గారు మాట్లాడిన విధంగా అయితే మాకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. మేము ప్రిన్సిపల్స్ గా విద్యార్థుల్ని ఎంతో తీర్చిదిద్దుతున్నాము, కానీ ఈ రోజు ఆయన ఇక్కడ ప్రముఖులు చెప్పిన విధానం మాకు ఇంకా ఎంతో స్ఫూర్తినిచ్చింది. మేము ఇంకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం ఒక చేయూత ఇచ్చింది అనేసి మేము నమ్ముతూ ఉన్నాము. మా విద్యార్థులు ఇప్పటికి ఇంచుమించు 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. మా ఒక్క ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంచుమించు 20 విద్యార్థులకు అటు స్టేట్ ర్యాంక్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ర్యాంక్ కావచ్చు అందుకోవడం జరిగింది. ఈ రోజు ఇంచుమించు ఇక్కడ మొత్తం 2 స్టేట్స్ అనేసి చెప్పున్నారండి. అది కాక ఇంకా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వచ్చారని చెప్పారు. ఇంచుమించు ఇక్కడ 450 విద్యార్థులను అయితే చూడడం జరిగిందండి. సుచిర్ ఇండియా ఫౌండేషన్ వారు చాలా సంవత్సరాలుగా సివి రామన్ పేరు మీద ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో సైన్స్ రిలేటెడ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ పేపర్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒక డిఫైన్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. సో మేము మా పాఠశాలల్లో విద్యార్థులకి ప్రావీణ్యత ఇచ్చి ఈ ఎగ్జామ్ కూర్చోబెట్టడం జరుగుతుందండి. సో విద్యార్థులకి ఇది ఎంతో మేలు జరగడం జరుగుతుంది. Teachers are providing classes. Nice. High school. అవార్డు సుచిర్ ఇండియా ఫౌండేషన్ అవార్డు తీసుకున్నారు. నరసింహ 9th క్లాస్ స్టడీ. సివి రామన్ అవార్డు తీసుకోవడం జరిగింది. సివి రామన్ అవార్డు నా పేరు ఋషికేష్. నేను శ్రీజకర్ హై స్కూల్లో చదువుతున్నాను. ఈ ప్రైజ్ తీసుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మేడం గారు ఈ రోజు సివి రామన్ అవార్డు సుచిర్ ఇండియా వాళ్ళు తీసుకున్నారు. మేము కడప ప్రొద్దుటూరు నుంచి వచ్చామండి. శ్రీచక్ర హై స్కూల్ మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. మా పిల్లలందరికీ స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది, డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ వచ్చింది, దగ్గర 30 మెంబర్స్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా పిల్లల కృషి, మా కృషి, టీచర్స్ కృషి. మేము ఎంతో కష్టపడితేనే ఈ అవార్డ్స్ అని మాకు దక్కాయి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వీళ్ళకు. జనరల్ గా మనము ఏమి ఎథిక్స్ అన్ని నేర్పించి మెయిన్ సబ్జెక్ట్ వైజ్ గా బుక్స్ ఇచ్చి బట్టి కొట్టించడం అలా ఏమి ఉండదండి. పిల్లలు జనరల్ గా వాళ్ళు ఆడుతా పాడుతా చదువుకుంటారు. ప్రతి ఒక్కరు మా స్కూల్లో ఇలాగే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ లైఫ్ చాలా వరకు వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు బోధిస్తారు, తర్వాత వీళ్ళు నేర్చుకోవాలి, వీళ్ళకు పట్టుదల ఉండాలి, వీళ్ళు ఒక మంచి పొజిషన్ లో ఉండాలంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, టీచర్ సపోర్ట్ ఉండాలి. అంతకు మించి మేనేజ్మెంట్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది అనేసి ఈ సన్నివేశంలో నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ థ్యాంక్స్ చెప్తాను సుచిర్ ఇండియా వాళ్ళకు. మేము సుచిర్ ఇండియా వాళ్ళతో 10 years నుంచి టైఅప్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి సుచిర్ ఇండియా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ సార్, సుచిర్ ఇండియా టీమ్.
I'm so happy. This award. ఓకే ఎట్లా ప్రిపేర్ అయ్యావు నువ్వు ఎగ్జామ్ Parents and teachers. సపోర్ట్ ఓకే ఫ్యూచర్ లో వాట్ యువర్ గోల్ ఫ్యూచర్ IPS. ఐటీ సార్ ఈ రోజు మీ అమ్మాయి టీవీ రామన్ అవార్డు సెకండ్ డే వాళ్ళు తీసుకోవడం జరిగింది ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు మా బాబా మాకు ఇంత దూరం తీసుకొస్తాను గ్రేట్ సార్. వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళ మదర్ చాలా హార్డ్ వర్క్ చేశారు సార్. ఆ బాబు ర్యాంక్ రావాలని చెప్పి మెయిన్ వాళ్ళ క్లాస్ టీచర్ అర్చన మేడం గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మేము ఈ బాబు ఈ రోజు మనం తీసుకొచ్చి చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాం సార్. మేము 500 కిలోమీటర్స్ దూరం వచ్చేసాం సార్, కానీ చాలా హ్యాపీగా ఉంది సార్ బాబా. ఏం లేదు, ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇట్లా ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఇంకా ఎంకరేజ్ చేసి ఈ మంచి స్టేజ్ కి మంచి జాబ్స్ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకున్నాను సార్. ఎలా వచ్చిన అవకాశం మాకు క్లాస్ టీచర్ వీళ్ళ స్కూల్ నుంచి శ్రీ చైతన్య అకాడమీ నుంచి వచ్చింది సార్ అవకాశం. క్లాస్ స్కూల్ నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి సార్, 550 కిలోమీటర్స్ నుంచి వచ్చాను సార్. పేరు సార్? నా పేరు షేక్ హర్షద్ సార్. నా పేరు సరయు. నేను శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నంద్యాల రాయలసీమ నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. సో నాకైతే ఈ ప్రైజ్ రావడం ఇది 4th టైం అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలా పిల్లలకి ఇలా కండక్ట్ చేస్తే ఫ్యూచర్ లో కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇప్పటి నుంచి ఇలా ప్రైజెస్, OMR, బబ్లింగ్ అవన్నీ ఇస్తే ఈజీగా వాళ్ళు ఏమైనా రికార్డ్ సాధించేట్టు, అలాగే వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎంతో బాగుంటుంది. ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ టీవీ రామన్ అవార్డు తీసుకున్నారని మీకు ఎట్లా కండక్ట్ చేశారు? మాకైతే స్కూల్లో మా టీచర్ చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేశారు. సో చాలా గ్యాప్ అయితే పెట్టి చాలా కండక్ట్ చేశారు. అదే సమయంలో చాలా కష్టపడ్డాము ఆ ఎగ్జామ్ కోసం. సో లాస్ట్ ఇయర్ కోసం ప్రాక్టీస్ చేస్తూ మా టీచర్స్ మాకు చాలా ప్రిపరేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ సో మచ్ టీచర్స్. అది చిరునాకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ప్రైజెస్ రావడం నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్. స్టూడెంట్ గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఏమైనా సందేశం ఇవ్వగలరా? ఎస్, మీరు పెట్టేది కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా చదువుకోవాలి. లైక్ ఏమన్నా డిస్ట్రాక్షన్ అవ్వడము అలా ఏం చేయకూడదు. జస్ట్ మీరు అలోన్ గా ఫీల్ అయ్యి మీరు మంచి బుక్ ఓపెన్ చేసుకొని అసలు ఏమైనా మీరు అసలు ఏం మైండ్ చేసుకోకుండా బాగా చదువుకుంటే ఖచ్చితంగా మీరు ప్రైజ్ కొట్టగలరు. అలానే డిస్ట్రిక్ట్ చాలా మంది కొట్టారు, అలానే నేను కూడా చేశాను. ఫ్యూచర్ ఎట్లా గోల్ ఫ్యూచర్ లో? నేను ఫ్యూచర్ లో ఇలానే ఒక ఆర్గనైజేషన్ పెట్టి చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను. అలాగే నా గోల్ వచ్చేసి నేను ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. సార్ మీ అమ్మాయి ఈరోజు ఇంత ఇండియా వాళ్ళు అవార్డు ఉందని ఎట్లా ఫీల్ అవుతుంది? యాక్చువల్ గా నేను ఒక స్కూల్ డైరెక్టర్ ని. మా స్కూల్ నుంచి దాదాపుగా మా పాపే కాకుండా దాదాపుగా 13 మెంబర్స్ అవార్డ్స్ వచ్చాయి, డిస్ట్రిక్ట్ అవార్డ్స్. అందులో నాతో పాటు మా బ్రదర్ కూడా ఉన్నాడు, అతనికి ఛాత్రాలయ పురస్కారం వచ్చింది, మౌలాల్ రెడ్డి. సో మా పాప ఇది వరుసగా 4th టైం రావడం గోల్డ్ మెడల్. ఇదే కాకుండా మేము దాదాపుగా ఈ ఆర్గనైజేషన్ తోటి 20 ఇయర్స్ నుంచి కనెక్ట్ అయ్యాము. 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా మేము ఎగ్జామ్స్ రాపిస్తున్నాము, ఎగ్జామినేషన్స్. సో ఇటువంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవన్నీ సబ్జెక్ట్స్ మీద మంచి ఐడియా వచ్చి ఇంటర్మీడియట్ లో వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు ఫిట్ ఇండియా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ కి ఎట్లా ప్రోత్సాహకాలు ఎట్లా చూస్తారు? సో ఇవి చాలా ఇంపాక్ట్ఫుల్. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినారంటే సో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ దాదాపుగా ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే విధానం చాలా బాగా ఉంది, సిస్టమ్ ఉంది ఒకటి. ఇంతమందిని ఆల్ డిస్ట్రిక్ట్స్ నుంచి పిలిపించి సో వాళ్ళకి అవార్డ్స్ ఫంక్షన్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే ఒక ఎంకరేజ్మెంట్, ఇంకా వాళ్ళు ఫ్యూచర్ లో సాధించాలని ఒక తాపత్రయం ఉంటుంది. సో ఐ కంగ్రాచులేట్ లయన్ వై కిరణ్ గారు ఫర్ కండక్టింగ్ దిస్ ఎగ్జామినేషన్ అండ్ ఫర్ కండక్టింగ్ ద అవార్డ్స్ ఫంక్షన్ ఇన్ గ్రాండ్ వే. మా స్కూల్ గురురాజ స్కూల్, నంద్యాల. థ్యాంక్ యూ సార్. ఫిట్ ఇండియా ఒక వ్యాపార సంస్థగానే కాదు, మీకు అందరికీ తెలుసు. ఒక సామాజిక దృక్పథంతో 28 నవంబర్లో సకల్ దివస్గా అంటే మానసిక పరమైనటువంటి రుగ్మలతో కానీ అంటే స్పెషల్ ఎబిలిటీ కిడ్స్ కోసము దత్తత తీసుకున్నటువంటి గ్రామాల కోసం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకల్ దివస్ 28 నవంబర్ నాడు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 33 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ఒక పిల్లలకు సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, మన వాళ్ళు కూడా టైం అగైనెస్ట్ రేస్లో ఉండాలి అండ్ రేపటి రోజుకు ఈ రోజున ప్రిపేర్ చేయడం అంటే ఫ్యూచర్ రెడీ చేయడం పిల్లల్ని అనేది అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తోటి 33 సంవత్సరాల కిందట ఫస్ట్ నోబెల్ సర్ సివి రామన్
ఒక ఆదర్శంగా తీసుకొని సివి రామన్ సైన్స్ ఒలింపియాడ్ను సుచరిత ఫౌండేషన్ కనెక్ట్ చేసి దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు. దాదాపు 500 సెంటర్లు, దాదాపు 490-500 సెంటర్లలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం వల్ల వాళ్ళ లోపల ఆప్టికల్ మార్క్స్ రీడర్ అంటే డిజిటల్ దాంట్లో ఓవెల్ డార్కింగ్ ఓవెల్ సిస్టంలో పెట్టి ఒక గ్రామాలలో కూడా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసి అందులో వచ్చినటువంటి టాపర్స్ని ఈ రోజున 450 మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి 10th క్లాస్ ప్రతి క్లాస్లో ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ని మనం పెట్టిన సుచరిత ఫౌండేషన్ పెట్టిన ఎగ్జామ్లో టాపర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇంజనీర్స్ అవార్డ్స్ను. అంటే గ్రామాలలో అంటే సిటీలలో ఉన్న వాళ్ళకు కాన్వెంట్ ఎడ్యుకేషన్ అంతా ఉంటుంది, బట్ గ్రామాలలో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. తర్వాత వాళ్ళకు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వాళ్ళ లోపల పోరాట పట్టుమ అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున 450 మంది పిల్లలు 2 రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు అటు శ్రీకాకుళం, విజయనగరం నుంచి మొదలు పెడితే ఇక్కడ ఆదిలాబాద్ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని జిల్లాల వాళ్ళని ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ తోటి వచ్చే ప్రోత్సాహంగా ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నారు అనేది ఇది అంటే ఒక రకమైనటువంటి ఒక ఆత్మతృప్తి ఇచ్చేటువంటిది. అంటే రేపటి రోజుకి మనం తయారు చేయాల్సినటువంటిది. అంటే ఏ ప్రభుత్వానికి దేనికి సంబంధం లేదు, బట్ ఇండిపెండెంట్గా ఒక అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసిన దీంట్లో 21 ఛాత్రాలయ అంటే ఇన్స్టిట్యూషన్స్కు ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్స్ను అంటే ఎవరైతే పిల్లలను చక్కగా తయారు చేశారో వాళ్ళకి ఇచ్చినది. అలాగే గురు బ్రహ్మ అంటే బెస్ట్ టీచర్ అవార్డ్స్ను 10 మందికి, అలాగే 450 మంది పిల్లలకు ఈ రోజున అవార్డ్స్ చేయడం జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా 33 సంవత్సరాల నుండి సర్ సివి రామన్ ఇంజనీర్స్ అవార్డ్స్ను ఇస్తూ ఈ రోజున వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేయడానికి ఈ రోజున గంటా శ్రీనివాస్ గారు ఆయన అలాగే చిన్నపల్లి ప్రభాకర్ గారు, శ్రీకాంత్ ఫిల్మ్ యాక్టింగ్ అండ్ శివాజీ రాజా వీళ్ళంతా కూడా వచ్చారు. అలాగే పిల్లలను మోటివేట్ చేయడానికి మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువల మీద కూడా వాళ్ళకి నేర్చుకోవాల్సినటువంటి మోరల్స్ మీద కూడా ఈ రోజున ఒక మోటివేషన్ స్పీకర్ తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా ఒక భాషణ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇది నిరాటంకంగా జరుగుతుంది. ఇలాగే మనం రేపటి రోజుకు తయారు చేసినటువంటి బాధ్యత ఒక ఇన్స్టిట్యూషన్స్ మీదనే కాదు, వ్యాపార సంస్థల మీద ఉంది, గవర్నమెంట్ మీద ఉంది, అండ్ NGOs మీద ఉందని నేను భావిస్తున్నాను.